వన్ రూపా వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఊతప్ప చేశాను. చూడండి ఎంత బాగుందో. సో ఇడ్లీ పిండి పెట్టి చేసుకోవాలండి. ఇడ్లీ పిండి సాల్ట్ కలుపుకొని చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఊతప్పాలు. కాకపోతే కొంచెం మందంగా వేసుకోవాలండి, పలసగా వేసుకుంటే రావు. ఇడ్లీ పిండి ఇలాగా సాల్ట్ కలుపుకొని వేసుకోవాలి. కిందన పైన కూడా ఆయిల్ వేసుకోవాలండి. సో మూన్ అరమూను నక్షత్రం. సో బ్యూటిఫుల్ కదా. వావ్. ఇలాగా కిందన కొంచెం ఆయిల్ వేసేసుకొని పిండి అనేది వేయాలండి. వేసి కొంచెం పల్చగా చేసుకోకూడదు. పిండి పట్టేటప్పుడు కూడా ఊతప్పాలు వేసుకుంటే ఇడ్లీ పిండి పల్చగా చేసుకోకూడదండి, రావు. సో ఇలాగా వస్తాయి ఊతప్పాలు. చూడండి ఎంత బాగున్నాయో. ప్లెయిన్ అన్నమాట. వీటిల్లో కారపొడి జల్లుకోవచ్చు. ఊతప్పాలకి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కోసుకొని పైన చల్లుకుంటే బాగుంటాయండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ. ఇవి ప్లెయిన్ ఊతప్పాలు. ఇందులోకి చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా వస్తుందండి, గుండ్రంగా వేసుకోవచ్చు. మూన్ నక్షత్రం. మా ఊతప్పాలు ఎలాగున్నాయో చెప్పండి. సో ఇలాగ గుండ్రంగా వేసుకోవచ్చండి. నిండు చందమామ అరమూను చందమామ నక్షత్రం. చూసారా ఎంత బాగుందో. ఇలాగ లేసి వస్తాయి. కిందన ఆయిల్ వేయాలి, పైన ఆయిల్ వేయాలి. పెన్నం అనేది వేడెక్కాలన్నమాట. వేడెక్కితే ఇలాగ ఊతప్పాలు అనేది బాగా వస్తాయండి. సో ఇలాగ ఊతప్పాలు అనేది చేసుకోవచ్చు. లైక్ చేయండి.